కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధానములో ఉండటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి కూడా యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి ఆత్మల రక్షణ కొరకు దేవుడు మనందరినీ కూడా ఒక్కొక్క పాత్రగా ఉపయోగించుకుంటున్నందుకు కూడా యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? పాటలు వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇదేనండి. హల్లెలూయా. ఈ రోజున అనేక మంది వారి ప్రార్థనలకు లేకపోతే వారి విజ్ఞాపనలకు సమాధానం రావట్లేదని అనేక మంది ఒక ప్రశ్న వేసుకుంటూ ఉంటారు. మరి ఈ రోజున ఆ ప్రశ్నలకు లేదా ఆ ప్రార్థనకు జవాబు రావాలి అంటే మనము చేసినటువంటి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఈ రోజున దేవుని అంశం ఏంటంటే, దేవుడు నువ్వు పిలిస్తే లేదా నేను పిలిస్తే వస్తాడా రాడా? ఏమ్మా చెప్పాలి, నోరున్న వాళ్ళు. వస్తాడా రాడా? దేవుణ్ణి మనం పిలిస్తే వస్తాడా రాడా? ఇప్పుడు ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా ఆలకించడా? సరే, వాక్య భాగంలోకి వెళ్దాం. మొదటిగా దేవుడు మనుషులను కలగజేసినప్పుడు, ఆదాముని హవ్వను కలగజేసినప్పుడు వాళ్ళు పిలవక ముందే ఆయనే వచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. చల్లపూటన వారందరూ కూడా అలా తిరుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు కూడా, ఈ లోకాన్ని సృజించినటువంటి దేవుడు ఆదాము హవ్వలు పిలవక ముందే వారిని పలకరించడానికి ప్రతిరోజు కూడా వచ్చేవాడు. వచ్చి ఆదాము ఏం చేస్తున్నాడా అని చూసేవాడు. ఆదాము ఒంటరిగా ఉంటూ ఒక డిప్రెషన్లో ఉంటున్నాడనో, లేకపోతే అన్ని రకాల జాతుల వారికి ఆయన పేరు పెట్టడానికి అధికారం ఇచ్చిన ఆదామును దేవుడు ఏం చేస్తున్నాడు? పిలవక ముందే వచ్చి ఆదామును చూస్తూ గమనించి ఆదాముకి ఏదైతే సహాయం కావాలో అది దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇప్పుడు దేవుడు మనం పిలవక ముందే మన దగ్గరికి వస్తాడా అంటే వస్తాడా రాడా? అమ్మా, పిలిచిన రాలేని పక్షాన దేవుడు ఉండేవాడు కాదు. కానీ ఆదాము పిలవక ముందు దేవుడు వచ్చి ఎలాగైతే ఆదామును చూసి తనకు సాటి అయిన సహాయం చేసి వెంటనే ఎలాగైతే అవ్వమ్మ గారిని తోడుగా ఇచ్చి ఆయనకు ఆ సంతోషాన్ని కలగచేశాడో, ఈ రోజున మనుషులకు వెంటనే సహాయం దొరకట్లేదు. ఎందుకో తెలుసా? దేవునికి మనుషునికి మధ్య పాపము అడ్డుగోడగా ఉండి, అతిక్రమము అడ్డుగోడగా ఉండి, దేవుని మాటను వినేవారిగా మనుషులు లేరు. కాబట్టి ఈ రోజున అనేక మంది జీవితాల్లోనికి దేవుడు వచ్చి పలకరించే దాఖలాలు లేవు. నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా సహాయం దొరుకుతుంది, నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తే నా కుటుంబ పరిస్థితులు మారుతాయి అని ఎవరికి వారు గుండె మీద చేసుకుంటే 90% అంతా తేలిపోతారు త్రాసులో. ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది సేవకుల యొద్దకు వచ్చి చెప్పే మొదటి మాట ఏంటో తెలుసా? అయ్యా, నా కొరకు ఏం చేయండి? ప్రార్థన చేయండి. సేవకుడి ప్రార్థన కోరటం తప్పు కాదు, కానీ మొదటిగా మనము ప్రార్థిస్తే దేవుడు పలుకుతాడు అనే నమ్మకం ముందు మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో ఆ నమ్మకం లేనప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళకి మనం ఏమిస్తాం? అవకాశం ఇస్తాం. దేవుడు కోరుకునేది ఏంటంటే, ఆ కీర్తన గ్రంథం 53వ కీర్తన 2వ వచనంలో దేవుని వాక్యం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఓకే. కీర్తన గ్రంథం 53వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. ఎవరైనా సరే వివేకము కలిగి, జ్ఞానము కలిగి ఎవరిని వెతుకుతారని చూస్తాడంటే దేవుణ్ణి వెతుకుతారేమో. నన్ను ఎవరైనా దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుంచి నరులను ఏం చేస్తున్నాడు? మనల్ని పరీక్షిస్తున్నాడు. కానీ ఈ రోజున మనుషులు ఎలా తయారయ్యారంటే దేవుణ్ణి వెతికేవారిగా లేరు. దేవుని వెతికేవారిగా లేరు. ఆల్టర్నేట్ ఎత్తుకుంటున్నారు. ఆల్టర్నేట్ తెలుసా? ఈ రోజున సర్వశక్తి గల దేవుడు సమస్తమును కూడా నీకు అనుగ్రహిస్తానని, నా రూపంలో నీకు చెక్కుకున్నాను,
నువ్వు పిలిచిన వెంటనే నేను వస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నా, కానీ ఈ రోజున మనుషులు దేవుణ్ణి వెతికే వారిగా లేరు కాబట్టే వారి మనస్సులో ఒక వేదన, నేను ప్రార్థన చేస్తే నాకు ప్రతిఫలం కలగదు, నేను పిలిస్తే దేవుడు రాడు. ఎందుకు రాడంటే నీకు ఆయనకు మధ్య ఒక ఆల్టర్నేట్ ఎత్తుక్కున్నావు కాబట్టి. హల్లెలూయా. ఈరోజు నా ఆల్టర్నేట్ కొద్ది కాలమే, కానీ శాశ్వతమైనది ఏంటంటే దేవుని ప్రేమ మాత్రమే. ఒక పాట ఉంటుంది, నేను పిలిస్తే పరుగున విచ్చేస్తాడు. ఎవరు? యేసుప్రభు వారు ఎప్పుడు కూడా ఎవరైనా సరే జ్ఞానము కలిగి వివేకము కలిగి నన్ను వెతుకుతారేమో అని చెప్పి ఆయన ఏం చేస్తున్న, ఆకాశం నుంచి మనల్ని పరిశీలిస్తున్నప్పుడంట ఎవరు దొరకట్లేదు ఆయనకి. దేవుని వెతికేవారు ఎవరు కూడా లేరు. మరి దేన్ని వెతుకుతున్నారంటే లోకాన్ని వెతుక్కుంటున్నారు, లోక ఆశలను వెతుకుతున్నారు. దేవుడేమో ఎదురు చూస్తున్నాడు అంటే ఏమని, ఎవరైనా ఎతకండి రా బాబు నా కోసం ఎవరన్నా అంటే. ఈ రోజున నోవాహు కాలంలో నోవాహు దొరికాడు దేవునికి. అది కూడా చదువుతాం. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు చెడిపోయిందంట. భూమి మీద సమస్త శరీరులు వారి మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. ఇక్కడ ఆగుతాం అమ్మా. ఇక్కడ దేవుడు ఆకాశము నుంచి భూమిని చూస్తున్నాడు. ఎందుకంటే ఎవరైనా ఆయన ఎతుకుతారేమోనని చెప్పి చూస్తున్నప్పుడంట భూమి అంతా కూడా చెడిపోయిందంట. అలాగే దేవుడు ప్రజలకు ఇచ్చేటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని ఎవరు చెరుపుకున్నారో వారంతట వారే చెరిపేసుకున్నారు. ఇప్పుడు ఏ దారి తిన్నోడు ఏం చేస్తాడు? ఎలా పడితేగా పోతాడు. ఈ భూమిలో కూడా దేవుడు ఆకాశం నుంచి చూసినప్పుడు నోవాహు తప్ప మిగతా జనమంతా కూడా వారి మార్గములు చెడుపుకొని పాపముతో సహవాసం చేస్తూ దేవునికి విరోధముగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుడు చూసి మనసులో నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు, సంతాపపడ్డాడు. సంతాపం ఎప్పుడు తెలియజేస్తాడు? ఒక మనిషి చనిపోయినప్పుడు సంతాపం తెలియజేస్తాడు. దేవుడు ఈ మనుషులను కలగచేసినందుకు ఆయన సంతాపం పొంది వీరందరి కూడా నశింపచేయాలని చూసినప్పుడు నోవాహు ఒక్కడే కనిపించాడు దేవుని వెతికే వాళ్ళలో. కాబట్టి నోవాహు, నీ ఒక్కడివే నీతిమంతుడు నాకు కనిపించావు కాబట్టి నీ కొరకు నీ కుటుంబం కొరకు నువ్వేం చేయి, ఒక ఓడ సిద్ధపరచుకో. నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను. నన్ను వెతికేది నువ్వు ఒక్కడవే కాబట్టి నీ ద్వారా నీ కుటుంబం కూడా నన్ను వెతుకుతుంది కాబట్టి నేను ఆయనంట పరలోక ఆకాశంలో నుంచి నోవాహును చూచి అక్కడ రాయబడింది నోవాహు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుడు కూడా మన అనుదినము కూడా చూస్తున్నాడు. ఎవరైనా నన్ను వెతుకుతారేమో, నాతో మాట్లాడతారేమో, నన్ను నా సహవాసం ఉంటారని దేవుడు చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా మనము దేవునికి దొరికే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనం పిలిస్తే ఖచ్చితంగా నా దేవుడు నా దగ్గరికి వస్తాడని ఒక నిరీక్షణ మనకి కలగాలి. కానీ మనుషులు ఏం చేస్తారంటే సమస్య వచ్చినప్పుడు దేవునికి ఇంకా దూరం అయిపోతున్నారు. ఒక బాధ వచ్చినప్పుడు దేవునికి ఇంకా దూరం అయిపోతున్నారు. అనారోగ్యం వచ్చినప్పుడు ఇంకా దూరం అయిపోతున్నారు. లేకపోతే ఇంకేదైనా మనసు బాధ కలిగినప్పుడు దేవునికి ఇంకా దూరం అయిపోతున్నారు. మనం దేవునితో ఒక అద్భుతమైన మాట అనాలి. ఏంటో తెలుసా? ఒక సేవకుడు ఒక జీవిత సాక్ష్యాన్ని మీకు తెలియపరుస్తారు. ఒక పాస్టర్ గారు ఉన్నారట. ఆ పాస్టర్ గారు చాలా పేద పాస్టర్ గారు. అయితే ఆయన ఒక మందిరం కట్టుకోవాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడట. ఒక మందిరం కట్టుకోవాలని చెప్పేసి మనకలాగానే సెకండ్ హ్యాండ్ రేకులు ఆ రాడ్ల కోసం వెతుకుతా ఉంటే అందులో ఒక సేటు గారు లేకపోతే ఒక సహోదరు, ముస్లిం సహోదరుడు, ఒక సేటు గారు, కాబూలీలు అంటారు కదా, ఆయన పరిచయం అడట. పరిచయం అయ్యి పాస్టర్ గారు ఏంటి వెతుకుతున్నారంటే, అయ్యా నాకు పాత రేకులును ఆ రాడ్లు కావాలయ్యా, నేను మందిరం వేసుకోవాలనుకుంటున్నాను అంటే, అయితే నా దగ్గర ఉన్నాయి పాత రేకులు ఉన్నాయి, మొత్తము కూడా 60,000 రూపాయలు ఇస్తే వాటిని నేను నీకు ఇస్తాను అన్నాడట. అయ్యా నేను పేద సేవకున్నయ్యా, నా దగ్గర ప్రజెంట్ డబ్బు లేదంటే ఆయన అన్నాడట. అయితే ఇప్పుడు తీసుకెళ్ళిపోయి మందిరం కట్టుకో, నాకు పలానా టైంకి ఇచ్చేసాయంటే పాస్టర్ గారు ఆశ ఏముంటుంది, అమ్మయ్య ముందు మందిరం కట్టేసుకుందాం, ముందు దేవుని సన్నిధి కట్టాలనే ఆలోచనలో ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే ఆయన దగ్గర 60,000 రూపాయల ఆ రేకులు, పాత రేకులు, ఇనపరాట్లన్నీ కూడా తెచ్చేసుకొని శుభ్రంగా మందిరం కట్టుకున్నాడు.
మందిరం కట్టుకొని ఆ మందిరంలో వచ్చి 5గురితోనో 10 మందితోనే ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే సేవను ప్రారంభిస్తూ ఉన్నాడు. సేవను ప్రారంభిస్తూ ఉంటే మరి అప్పు గల ఊరుకుంటాడా? వాడు వచ్చి ప్రతిరోజు వచ్చి ఏ పాస్టర్ బహారావు అంటున్నాడంట. ఏమంటున్నాడు? ఏ పాస్టర్ బహారావు, హిందీ అతను కదా. ఈయన బయటకు వచ్చి సార్ అంటే ఎప్పుడు ఇస్తావు, కప్తే తత్వం మేరా పైసా అంటాడంట హిందీలో. ఎప్పుడు ఇస్తావు నా డబ్బులు? అయ్యా దేతు 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 అంటాడంట ఆయన వచ్చి ఆయన హిందీలో. ఇస్తానయ్యా ఇస్తాను, ఇస్తానయ్యా ఇస్తాను అంటే అలా ఆ కాబూలి అతను వస్తున్నాడట, డబ్బులు అడుగుతున్నాడట, వెళ్ళిపోతున్నాడట. కాలం గడిచిపోతా ఉంది. కాలం గడిచిపోతా ఉంటే పదే పదే వస్తున్నాడట అతను కాబూలి అతను వచ్చి మళ్ళీ వచ్చి పాస్టర్ బహారావు బయటుండి బయటికి రా, ఓ పాస్టర్ బయటికి రా, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావని రోజు 5 గంటలకల్లా ఏం చేసేవాడంటే పిలుస్తా ఉన్నాడంట. పాస్టర్ గారు అన్నాడంట, ప్రభువా నా వల్ల కాదు, పొద్దున్నే ఈయన వచ్చి నన్ను ఏ పాస్టర్ బయటికి రా అంటున్నాడు. నేను కాదయ్యా, తుమ్ బహరావు అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. నేను ఎంతకాలం బయటికి వచ్చినా నాకు పని జరగదు, కానీ నువ్వు బయటికి రా, నువ్వు నా దగ్గరికి రా, నువ్వు ఆ పరలోక రాజ్యం నుంచి నువ్వు బయటికి రా, నా దగ్గరికి రా, నువ్వు వస్తే పని జరుగుతుంది ప్రభువా అని దేవుని పిలిచారంట. ఎవరో? ఈ పాస్టర్ గారు. ప్రతిసారి ఆయన నన్ను బయట రమ్మన్నాడు. నేను బయటికి వస్తే పని జరగదు ప్రభువా, నువ్వు బయటికి రావా ఒకసారి, నువ్వు పరలోకాన్ని విడిచిపెట్టి నా యొద్దకు రావా, నువ్వు బయటికి వస్తే, నువ్వు నా దగ్గరికి వస్తే పని జరుగుతుంది ప్రభువా అని చెప్పేసి ఆ పాస్టర్ గారు దేవుణ్ణి పిలిచాడట. నేను నీ మందిరం కోసం నేను అప్పు చేశాను, నీ సేవా పరిచయం కొరకు నేను అప్పు చేశాను, నా శక్తి నా స్తోమత సరిపోవట్లేదు ప్రభువా, కాబట్టి దయచేసి నువ్వు బయటికి రా. వాటిని బయట రమ్మంటున్నాడు, నువ్వు బయట రా ప్రభువా అన్నప్పుడు సర్వశక్తి గల దేవుడు ప్రార్థన జరుగుతున్నప్పుడు ఒక భార్య భర్తలను పంపించాడు ప్రార్థన. కొత్త వాళ్ళు అంట వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ప్రార్థనలో ఇలాగే వెనకమాల కూర్చున్నారట. కూర్చొని ఆ పాస్టర్ గారు ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా వందనాలు పాస్టర్ గారు, మేము వేరే వేరే ప్రాంతం నుంచి అనుకోకుండా ఇక్కడికి వచ్చాం, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి అంటే. ఎందుకయ్యా అంటే, ఏమి లేదు మీ ఇంటికి వచ్చి చిన్న ప్రార్థన చేయించుకొని వెళ్తాం, కాబట్టి మీ అడ్రస్ చెప్పండి అంటే ఆయన పలానా చోట మా అడ్రస్ అని చెప్పాడట. మేము పలానా గురువారం మీ ఇంటికి వస్తాం పాస్టర్ గారు, ఆ రోజు మీరు మా కొరకు వచ్చి ప్రార్థన చేయండి, మేము ఇంటికి వస్తామంటే పాస్టర్ గారు రావద్దని చెప్పడు కదా, రమ్మన్నాడట. గురువారం వాళ్ళు వస్తా అంటే కొత్త ఆత్మలు వచ్చినాయి, ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారు. సరే వచ్చిన వాళ్ళకి ఏదో ఒక ఆతిథ్యం అని చెప్పి ఏదో వాళ్ళ దగ్గర ఉన్న వాటిలో కొంచెం వాళ్ళకి కూరను అన్నం చేసి ఆయన ఎదురు చూస్తున్నాడు వాళ్ళ కోసం. వాళ్ళు వచ్చారట. వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళతో మాట్లాడి, సరే రండమ్మ ముందు భోజనం చేద్దాం అంటే, లేదు పాస్టర్ గారు ముందు ప్రార్థన చేయండి, నేను తర్వాత భోజనం చేస్తామంటే, సరే అబ్బో వీళ్ళు ఇంకా పెద్ద భక్తి పొరలాగా ఉన్నారని చెప్పి ఆయన అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. పాస్టర్ గారు, పాస్టర్ గారు ఆవిడ గారు, పాస్టమ్మ గారు, వాళ్ళిద్దరు కూడా ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ఏడుస్తున్నారట గట్టి గట్టిగా, దేవా మీరు పంపించినట్లుగా మీ సేవకుడి దగ్గరికి వచ్చాను, మరి మాలో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి, మాలో ఏదైనా పాపం ఉంటే క్షమించండి అని చెప్పి అంటుంటే పాస్టర్ గారికి ఏం అర్థం కావట్లేదంట. వీళ్ళంతకి ఎవరు, ఎందుకు నా దగ్గరికి వచ్చారు, ఏంటి నా గురించి ప్రార్థన చేస్తున్నారేంటి, వీళ్ళ మొఖాలు కూడా నేను ఎప్పుడు చూడలేదని చెప్పి ఆ పాస్టర్ గారు గలిబిలిగా అవుతున్నప్పుడు వాళ్ళు లెగిసి కళ్ళు తుడుచుకొని భోజనం చేశారట. భోజనం చేసి చేతులు కడుక్కొని వెళ్తా వెళ్తా ఓ బ్యాగ్లో నుంచి ఇంత బండిల్ తెలుసు కదా మీకు, ఒక బండిల్ తీసి ఆ పాస్టర్ గారి చేతిలో పెట్టి, అయ్యా ఇది దేవుడు మీకు ఇవ్వమన్నాడు అందుకే ఇస్తున్నాము అని చెప్పేసి ఆ బండిల్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారట. పాస్టర్ గారు అనుకున్నాడు ఏమైనా పుస్తకాలేమో లేకపోతే ఇంకేదన్నా సేవకు సంబంధించి ఏమైనా ఇచ్చారని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఓపెన్ చేస్తే అందులో 40,000 రూపీస్ ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 40,000 రూపాయలు వాళ్ళు చేతిలో కానుకగా పెట్టి వాళ్ళు ఎవరో తెలియకుండా వెళ్ళిపోయారు. వెంటనే ఈ పాస్టర్ గారికి అర్థమైపోయింది, దేవుడు నా కొరకు సహాయం పంపించాడు. ఎందుకని రాత్రి ఏం ప్రార్థన చేశాడు, ప్రభువా తూ బహరావ్, నువ్వు బయటికి రా, నువ్వు నా దగ్గరికి వస్తే పని జరుగుతుంది అని ప్రార్థన చేశాడు కదా. అందుకని దేవుడు ఏం చేశాడు, బయటికి వచ్చి తన బిడ్డల ద్వారా సహాయాన్ని పంపించాడు. హల్లెలూయా. ఈ పొద్దున్నే మళ్ళీ ఎవడొస్తాడు, కాబూలి వాడొస్తాడు. అతను వచ్చి ఏ పాస్టర్ బహారాం అనే లోపే ఆగో బయటికి వస్తున్నానండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. బయటికి వచ్చి ఇదిగో 40,000 రూపాయలు ఎక్కిస్తున్నాను,
నువ్వు నన్ను అభ్యంతరపరచొద్దు అన్నప్పుడు, మరి మిగతా 20,000 ఎప్పుడు ఇస్తావంటే, ఇస్తా, ఇది ఇచ్చినాడు అది ఇవ్వడా, నా దేవుడు నా కొరకంటే నిన్న లేని డబ్బులు ఈరోజు ఎందుకు వచ్చాయంట, అవన్నీ నీకు అనవసరం, నువ్వు నన్ను బయటికి రమ్మన్నావు కానీ నేను అసలు ఆయన్ని బయటికి రమ్మన్నా. హల్లెలూయా. ఆయన వచ్చాడు, నీకు ఇచ్చాడు, వెళ్ళిపోనాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన, దేవా చాలా వందనాలు స్వామి, నా ప్రార్థన ఆలకించి నువ్వు బయటికి వచ్చావు ప్రభు అని ప్రార్థన చేసుకుని, మిగతా ఎంత ఇవ్వాలి, 20,000. 2 రోజులు ఆగిన తర్వాత మరలా వాళ్ళిద్దరూ భార్య భర్తలు ఇంటికి వచ్చారట. ఇంటికి రాగానే పాస్టర్ గారికి భయం కలిగిందంటే, ఏమని, ఆహా వీళ్ళు అనుకోకుండా గౌక్కునది ఎవరికో ఇవ్వబోయి నాకు ఇచ్చామంటారేమో, మళ్ళీ డబ్బులు వెనక్కి అడుగుతారేమో, రూపాయి 2 రూపాయలు కాదు 40,000 రూపాయలు, పాస్టర్ గారు ఒక బండిలు అనుకుని ఇంకో బండిలు ఇచ్చాం సార్, ఇది మీకు ఇవ్వాల్సింది కాదు వేరే వాళ్ళకి ఇవ్వాల్సిందని ఎక్కడ అడుగుతారని చెప్పి ఈ పాస్టర్ గారికి ఏం కలిగింది, భయం కలిగింది. భయపడుతున్న రెండయ్యా అని చెప్పన్నాడంట. వాళ్ళు మొక్కల్లో కొంచెం దిగులు కనపడుతుంటే పాస్టర్ గారు భయం వేసిన, ఖచ్చితంగా దేనికోసం వచ్చారు, నాకు ఇచ్చిన డబ్బుల కొరకే వచ్చారు, నా కాడేం అయిపోయినాయి, నేను ఏం చేయాలని చెప్పి భయపడుతున్నప్పుడు వాళ్ళు మరలా అయ్యగారు చిన్న ప్రార్థన చేసుకున్నాం అయ్యగారంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఇచ్చారు, అయ్యా మేము పాపం చేస్తాం, అయ్యా మేము తప్పు చేస్తాం, మీరు మాకు ఈ సేవకుడికి ఇవ్వనటువంటి ధనాన్ని పూర్తిగా ఇవ్వకుండా అననీయ సప్పేరలాగా కొంత ధనాన్ని ఖర్చు పెట్టాం, కానీ ఈ రోజున మరలా నువ్వు నాకు గద్దించినప్పుడు నీ సేవకుడికి ఇవ్వడానికి వచ్చాం ప్రభు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని చెప్పి వాడు ప్రార్థన ముగించుకొని హడావుడిగా మేము వెళ్ళిపోతున్నాం పాస్టర్ గారు అని మరలా ఒక చిన్న కవర్ ఇచ్చి, మేము కంప్లీట్గా దేవుడు మీకు ఇవ్వనటువంటి ధనాన్ని ఇవ్వలేకపోయామని చెప్పేసి మిగతా అమౌంట్ 20,000 రూపాయలు కూడా ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారట. ఇది నేను ఏదైతే కల్పిత కథలు కాదు, బైబిల్ చెప్తుంది కల్పిత కథలు చెప్పొద్దని ఉంది. కానీ మీరు యూట్యూబ్లో ఇమానియల్ మినిస్ట్రీస్ రాజశేఖర్ గారని పెద్ద ఆయన ఓ పాస్టర్ గారు, ఆయన సాక్ష్యం ఉంటుంది, మీరు చక్కగా దాంట్లో మీరు చూడొచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను సాక్ష్యం అంటే, దేవుడు మనం పిలిస్తే ఆయన పలికేటట్లుగా మన భక్తి ఉండాలి. హల్లెలూయా. మనము ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది. దేనికోసం అంటే ఆలస్యంలో ఏముంటుంది, ఆశీర్వాదం. హల్లెలూయా. ఇందాక మనం పాడుకున్నాం కదా పాట, ఏ పాట పాడుకున్నాం దాంట్లో, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. కీడు వెనకాల ఆశీర్వాదం ఏమవుతుంది, పంపుతుంది. ఆ పాస్టర్ గారు ఎన్నో నెలలుగా ప్రార్థనలు చేసిన రాణి సహాయము ఒక్క మాటతో వచ్చింది. ఎలాగా, ప్రభువా నువ్వు నా యొద్దకు రా. మన ప్రార్థన ఎలా ఉండాలంటే, మనం పిలిచినప్పుడు దేవుడు వచ్చేవాడిగా ఉన్నాడు ఆల్రెడీ, మనమే పిలవలేకపోతున్నాం. ఆలస్యంలో ఆయన ఏం చేస్తాడు, ఆశీర్వాదం నీ కొరకు ఉంచుతాడు. అయితే నువ్వు ఎప్పుడు పిలుస్తావా అది నీకు అందించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. హల్లెలూయా. అయితే ఈ రోజున అబ్రహాము దగ్గరకు దేవుడు పిలవకుండానే వెళ్ళాడు. ఆది కాండంలో వెళ్ళాడా, వెళ్ళలేదా చెప్పాలి. వాక్యం చదువుతున్నారా, తెలుసా వాక్యం? అబ్రహాము దేవుణ్ణి పిలిస్తే వెళ్ళాడా, పిలవకుండానే వెళ్ళాడా? అమ్మా, పిలవకుండానే ఆయన వెతికాడు దేవుణ్ణి. మా నాన్న చేసే బొమ్మ కాదు దేవుడు, మా అన్న చేసే బొమ్మ కాదు, ఇంతగా దేవుడా నువ్వు ఎవరో అని ఎతికాడు. కాబట్టి అబ్రహాముతో దేవుడు పరలోకంలో దిగొచ్చి అబ్రహాముతో మాట్లాడాడు. హల్లెలూయా. ఇస్సాకు కూడా నా తండ్రి దేవుడా, నా తండ్రి నా అబ్రహాము దేవుడా నువ్వు ఎక్కడున్నావు అని వెతికినప్పుడు ఇస్సాకుతో కూడా దేవుడు వచ్చి మాట్లాడాడు. హల్లెలూయా. యాకోబు కూడా నా తండ్రి నా తాత దేవుడా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా అని ప్రార్థించినప్పుడు ఆయన రాత్రంతా కూడా దేవుడితో పోరాడి గెలిచే కృప యాకోబుకి దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. యాకోబు పిలవలేదు, కానీ యాకోబు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని వెతికాడు అన్ని ప్రాంతాల్లో. కాబట్టి దేవుడు వచ్చి యాకోబుతో మాట్లాడి, నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ప్రార్థిస్తే పలకటానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు, కానీ ఆయన్ని పిలిచే అంత అర్హత మనకు ఉందో లేదో ఒకసారి మనం ఏం చేయాలా, క్వశ్చన్ వేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ఎన్నో శ్రమల్లో బాధల్లో మేము ప్రార్థన చేసినప్పుడు మాకు అతి తక్కువ సమయంలో దేవుడు మాకు పలికాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని అపరాధాలు, కొన్ని దోషములు మాలో ఉన్నా కానీ మేము మనుషులం కాబట్టి తుత్తరపాటులో తొందరపాటులో దేవునికి ఒకనొక సమయంలో వ్యతిరేకంగా ఉన్నా కానీ దేవుడు విడువక ఎడబాయక మాతో ఇప్పుడు కూడా
అనేక విషయాల్లో సహాయం చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. హల్లెలూయా. అలాగే హబక్కుకు గారు కూడా గోపురం పైన ఎక్కి దేవుడితో మొరపెడుతున్న హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు, 770 పేజ్. హబక్కుకు గ్రంథం దీని ఒకసారి అందరూ 770. 2వ అధ్యాయంలో, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమే నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నాకు కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఇందునను కొనగా. ఇక్కడ హబక్కుకు గారు కూడా దేవునితో ఎన్నో విషయాలు, అయ్యా నన్ను ఈ చెడు ఎందుకు చూడనెత్తనం అని దేవుడితో వేచమాడి ఇప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడతాడా, ఎలా వస్తాడని చెప్పి గోపురం పైకెక్కి ఆయన ఎదురు చూస్తున్నాడు, దేవుడు ఎప్పుడు వస్తాడా అని. 2వ వచనంలో చూస్తే, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చును అనగా దేవుడు వచ్చేసాడు ఎక్కడికి? హబక్కుకు దగ్గరికి. హబక్కుకు దగ్గరికి వచ్చి, ఆ చదువువాడు పరిగెత్తుచు చదువా వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా రాయుము. మన ప్రార్థన దేవుని మన యొద్దకు తెచ్చే విధంగా అంటే అంత గొప్ప దేవుడు ఈరోజు ఎందుకు పనికిరాని మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా వివేకము కలిగి నన్ను వెతుకుతారేమో, నాకు ప్రార్థన చేస్తారేమో, నన్ను రమ్మని ఆహ్వానిస్తారేమో అని సర్వశక్తి గల దేవుడు, ఈ భూలోకానికి పరలోకానికి అధికారము కలిగిన వాడు, సృష్టికర్త అయిన దేవుడు ఆయన రూపంలో చేయబడినటువంటి ఈ పాపిష్టి వాళ్ళ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవుడు మనం పిలిస్తే పలికే దేవుడు, మన ప్రార్థన వినే దేవుడు, నువ్వు పడిపోయినప్పుడు తిరిగి లేపే దేవుడు. అయితే కొన్ని శ్రమల వల్ల, కొన్ని బాధల వల్ల మనం ఏం చేస్తామంటే మన హృదయాన్ని పాడు చేసుకొని, మన హృదయాన్ని కొల్లబెట్టుకొని దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి జీవితాన్ని ఏం చేస్తాం? కావాలని దేవునికి విరోధంగా జీవిస్తాం. అందుకే శ్రమల్లో, బాధల్లో మనకి ఏమనిపించింది తెలుసా? ప్రార్థన చేయాలనిపించదు. ప్రార్థన చేయాలని ఎప్పుడు అనిపించదు. ఎందుకని? నువ్వు దేవునితో ఐక్యత కలిగి ఉంటే, నాకు శ్రమ వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు నాకు సహాయం చేస్తాడనే నమ్మకం ఈ రోజున చాలా మంది క్రైస్తవుల్లో లేదు. 100% బైబిల్లో భోజనానికి ముందు ప్రార్థన చేసుకోవాలని ఉంది, పండుగ ముందు ప్రార్థన చేసుకోవాలని, వేకువజామున ప్రార్థన చేసుకోవాలని. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. నిద్రలో కూడా మన ప్రాణం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. అలా స్తుతిస్తే మన జీవితాలను ఏం చేస్తాడు? అనుదినము కూడా కాపాడుతూ ఎప్పుడెప్పుడు నీ వద్దకు వద్దామని ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఈ రోజున అనేక మంది దేవుని బిడ్డల యొక్క పరిస్థితి ఎలాగుందంటే, శ్రమల్లో, బాధల్లో మోకాళ్ళు వేయలేకపోతున్నట్టు అర్థం ఏంటంటే, వాళ్ళకి దేవుడిని వెతికే ఆలోచన వారికి లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైనా ఎతుకుతారేమో చూద్దామని ఆకాశం నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని పరిశీలిస్తున్నాడు, మనుషులను పరిశీలిస్తున్నాడు. హల్లెలూయా. అయితే మరొక విషయం, ఇప్పటిదాకా మనము పిలిస్తే దేవుడు వస్తాడా రాడా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. వస్తాడా రాడా? వస్తాడు. అయితే మనము దేవుని వెతికే వారిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మన యొద్దకు వస్తాడు. ఇప్పుడు మరొక పాయింట్ చెప్తున్నాను. ఆయన నువ్వు పిలిస్తే రావాలంటే మొదటగా ఆయన పిలిచినప్పుడు నువ్వు కూడా ఆయన మాట వినాలి. హల్లెలూయా. తల్లిదండ్రులు మీకు ఏదన్నా మేలు చేయాలంటే ముందు మీరు ఎవరి మాట వినాలమ్మా? మీ అమ్మ మీ నాన్న మాట వింటే అప్పుడు మీ అమ్మ మీ నాన్న మీకు ఏది అవసరమైనా కానీ వాళ్ళు వచ్చి మీకు సహాయం చేస్తారు. మీరు మీ అమ్మ మీ నాన్న మాట వినలేదనుకో, నువ్వు అడిగింది వాళ్ళు ఎమ్మని తెస్తారా? కానీ తేరు. అయితే ఈ రోజున నిన్ను పిలిచినప్పుడు నువ్వు కూడా ఏం చేయాలా? దేవుని యొద్దకు రావాలి, దేవుని మాట వినాలి. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు శిష్యులను పలకరించాడు. పేతురు గారిని వీళ్ళందరిని వారితో మాట్లాడి, మిమ్మల్ని చేపలు పట్టేవారిగా కాక మనుషులు పట్టేవారిగా చేస్తాను, నాతో రండి అంటే, ఇప్పుడు కుదరదయ్యా, చేపలు పట్టి మొత్తం ఉన్నాయి, పడవ నిండా ఉన్నాయి, వాటన్నిటిని అమ్ముకుని వస్తా అన్నాడా. మొత్తాన్ని విడిచిపెట్టి ఏమైపోయారు? శిష్యులందరూ కూడా ఆయనతో కలిసి ప్రయాణం వెళ్ళిపోయారు. 3.5 సంవత్సరాలు యేసుప్రభు వారితో పాటే ఉన్నారు వాళ్ళు. అలాగే సౌలు కూడా క్రైస్తవులను హింసిస్తున్నప్పుడు యేసుప్రభు వారు దమస్కు ప్రాంతంలో కనపడి, ఒక వెలుగుగా కనపడి సౌలు పిలిచినప్పుడు సౌలు వచ్చాడు రాలేదా? వచ్చాడు. కాబట్టి సౌలు పౌలుగా మార్పు చెందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే సౌలు ప్రార్థించగా స్వస్థతలు జరిగాయి.
పేతురు ప్రార్థించగా స్వస్థలు జరిగాయి. శిష్యులందరూ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి అనేక మంది కొరకు ప్రార్థించినప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు వెంటనే జరిగాయి. ఎందుకంటే వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు వారి పక్షాన వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పలకరిస్తున్నాడు. వాళ్ళు ప్రార్థన చేసి దేవా ఇతన్ని స్వస్థపరచు అంటే దేవుడు కార్యం చేస్తున్నాడు. ఈ రోజున యవన బిడ్డలారా, మీ ప్రార్థనకు కూడా అంత గొప్ప శక్తి మీకు కావాలి. నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు, నా కుటుంబాన్ని మారుస్తాడనే ఆలోచన మీకు రావాలంటే కుటుంబంలో కొన్ని గలిబిలు జరుగుతూ ఉంటే వాటిని మీరు పట్టించుకోకూడదు. మీ హృదయము ఏం చేయకూడదు, కలవరపడనియద్దు. ఎందుకంటే మీ భక్తి జీవితాన్ని కొన్ని శ్రమలు కలవరపరుస్తాయి. అప్పుడు ఏమనిపించింది తెలుసా, నువ్వు ఆలోచనలో ఉంటావు, ప్రార్థన చేయాలనుకునే ఆలోచన నీకు ఉండదు. హల్లెలూయా. యాకోబు శ్రమలో ఉన్నాడు. యాకోబు కుటుంబం మొత్తాన్ని పంపించేశాడు. వాళ్ళ అన్న వస్తున్నాడు 400 మంది వేసుకొని, తెల్లారని చంపేస్తాడు ఎదురు పడితే. ఇప్పుడు యాకోబు ఏం చేయాలి, కృంగిపోవాలి. కానీ కృంగిపోవాలి. ఏం చేశాడు తెలుసా, మోకరించి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోకరించి ప్రార్థన చేసినప్పుడు, దేవా ఇదిగో మా అన్నయ్య వస్తున్నాడు, మా ఇద్దరికి సమాధాన పరచమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు యాకోబు ప్రార్థన విని తన అన్న మనసు మార్చాడు. అంతకంటే ముందు ఆ రాత్రి అంతా కూడా యాకోబుతో ఒక దూతగా పోరాటం చేశాడు. యాకోబుతో పోరాటం చేసిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడేది, శ్రమలో బాధల్లో నీ హృదయం ఏం చేయకూడదు, కలవరపడనియద్దు. నువ్వు కలవరపరచబడితే దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతావు. నువ్వు కలవరపరచబడితే శ్రమల నుంచి నువ్వు ఏమైపోతావు, శ్రమలకు దగ్గర అవుతావు, దేవునికి దూరం అయిపోతావు. అప్పుడు నువ్వు పిలిచిన దేవుడు వచ్చే అవకాశం రాదు. దేవుడు అన్నాడు, వివేకము కలిగి ఉండాలంటే, జ్ఞానము కలిగి ఎవడైతే నా కొరకు వెతుకుతాడా అని ఎలాగ చూస్తున్నాడో, ఈ రోజున మనము కూడా వివేకము కలిగి ఆయన్ని ఎదుర్కోవాలి. అనగా జ్ఞానము కలిగి ఉండాలి. ఎలా ప్రార్థిస్తే దేవుడు నా యొద్దకు వస్తాడు, ఏ విధంగా ప్రార్థన, మనకు నచ్చిన ప్రార్థన కాదు, దేవుడికి నచ్చిన ప్రార్థన చేయాలి. ఏమని, అది ఇప్పుడు ఒక స్త్రీ ప్రార్థన చేసిందంటే ఏమనంటే, అయ్యా నేను పలానా కాలేజీలో పలానా అబ్బాయిని చూశాను, ఆ అబ్బాయి నాకు బాగా ఇష్టం, ఆ అమ్మాయి చదివేది ఇంటర్ అంట. ఏమని ప్రార్థన చేసింది, అయ్యా నేను పలానా అబ్బాయిని చూశాను, దేవా నువ్వు ప్రార్థన చేస్తే వినేవాడు అంట కదా, ఆ అబ్బాయి నాకు ఇచ్చి పెళ్లి చేయవాడిని నన్ను. హల్లెలూయా. ఆ అమ్మాయికి ఒక పెళ్లి జరిగింది. ఎలాగో తెలుసా, ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి వాళ్ళ నాన్నగారు ఒక పెద్ద పెళ్లి చేశాడు. మనకు నచ్చిన ప్రార్థన కాదు, జ్ఞానం. అందుకే వివేకము కలిగి జ్ఞానము కలిగి ప్రార్థన చేయి. నువ్వు ఇంటర్ చదువుతున్నప్పుడు నీ చదువు కోసం ప్రార్థన చేయి. నీ కుటుంబంలో ఒక శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ గురించి ప్రార్థన చేయి. నీ తల్లిదండ్రులు ఇబ్బంది కలుగుతున్నప్పుడు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. వివేకము కలిగి నీ ప్రార్థన దేవుడిని నీ ఇంటికి చేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు గర్వంగా చెప్పాలి, అయ్యా నా ప్రార్థనకు చెవియొగ్గి అవుతాను, నీకు స్తోత్రం. నేను ఎప్పుడన్నా శ్రమలో బాధ కలిగినప్పుడు నాకు ఏదైనా సహాయం దొరకని నేను మొదట చేసే ప్రార్థన, దేవా నీ సహాయం నాకు అందింది ప్రభువా, థ్యాంక్ యూ. ఏది పోతే దేవుడు మనం అడిగితే అది అనుగ్రహించబడదు. హబక్కుకు ఏమని ప్రార్థన చేశాడో తెలుసా, ఎందుకు నన్ను ఇదంతా చూడనిస్తున్నావు, ఎందుకు నువ్వు మౌనంగా ఉంటున్నావు, ఎందుకని ఇంత దుష్టత్వం అంతా ఈ లోపల నిండుతుంటే, నీ బిడ్డలందరి మీద అంత జరుగుతుంటే ఎందుకని నువ్వు మౌనంగా ఉంటున్నావు, దీని వెనకాల నీ ప్రేరేపణ ఏంటి, నాకు తెలియపరచవా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందేమో ఆయన్ని గద్దిస్తున్నాడు, ముందుగా ఆయనతో వేచిమాడుతున్నాడు, ఎందుకు చూడనెత్తన్నావు, ఎందుకు మౌనంగా ఉంటున్నావు, అసలు ఏంటి ఎలా ఉంటావు ఏంటి అని చెప్పేసి ఆయన్ని ఏదో ఒక విధంగా మాట్లాడి చివరిలో ఏమంటున్నాడు తెలుసా, ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలియపరచవా అని గోపురం పైకి ఎక్కేసి ఎదురు చూస్తున్నాడంట. రాత్రి నేను పిలిచాను కదా నాకు సమాధానం ఇవ్వన్నప్పుడు ఆ సర్వశక్తిగల దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఆ గోపురం మీదకి వచ్చి హబక్కుతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడెప్పుడు, మంగళవారం మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా, బుధవారం మాట్లాడుతున్నాడు, శుక్రవారం మాట్లాడుతున్నాడు, ఆదివారం కూడా పొద్దున్న సాయంత్రం మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా, నేను నీతో మాట్లాడుతున్నా కానీ ఆయన స్వరమును మనం గ్రహించలేకపోతున్నాం. బైబిల్ ఒక మాట ఉంటుంది, యజమానుడి యొక్క తన గొర్రెలు తన స్వరమును వింటాయి. ఈరోజు దేవుని బిడ్డలు ఆయన స్వరాన్ని వింటారు, అలాగే ఆయన మాటకు లోబడతారు. ఎవరైతే దేవుని మాటకు లోబడి ఉంటారో, ఆయన పిలిచినప్పుడు ఆయన చెప్పినట్లు చేస్తారో, దేవుడు కూడా వారికి అంతే రెస్పెక్ట్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ రోజున దేవుడు పిలిస్తే మనము వెళ్ళేవారిగా లేకపోతున్నాము కాబట్టి దేవుడు కూడా మన జీవితంలో రాలేకపోతున్నాడు. యాగీరు
తన కుమార్తె చావు బతుకులో ఉంది. డబ్బున్నవాడే, అధికారం ఉన్నవాడే, మంచి వైద్యులను తీసుకొచ్చి వైద్యం చేయించగలిగిన వాడే. కానీ తనకు అర్థమైంది ఏంటంటే తన బిడ్డను స్వస్థపరచగలవాడు ఒక యేసు ప్రభువారే అని ఎంతో దూరము ప్రయాణం చేసి, అప్పట్లో సెల్ ఫోన్లు లేవు, కానీ యేసు ప్రభువారు ఎక్కడున్నాడో కనుక్కొని ఒక అధికారి అయ్యుండి కూడా యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడదాం, ఆయన్ని తన ఇంటికి తీసుకెళ్దాం అని పిలుద్దామని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ రక్తస్రావ రోగికి యేసు ప్రభువారు ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. యేసు ప్రభువారిని రక్తస్రావ రోగి పట్టుకోవటం, తన ప్రభావం అంతా కూడా ఆవిడలోకి వెళ్ళిపోయి స్వస్థ కలగటం, యేసు ప్రభువారు తిరిగి అడగటం, ఆ శిష్యులు వారికి సమాధానం చెప్పటం, ఈలో ఆ రక్తస్రావ రోగి వచ్చి నేనే పట్టుకున్నాను ప్రభువా, నా బతికేలాగుందని అక్కడ ఒక పెద్ద డిస్కషన్ జరుగుతోంది. ఇక్కడేమో యాయిరేమో తన బిడ్డ చావు బతుకులో ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు? నేను క్రీస్తుని పిలుచుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళి తన బిడ్డను బతికించుకోవాలి. ఇక టైం వేస్ట్ అవుతుంది అంటే తన దృష్టిలో తను ఏమనుకోవాలి తెలుసా? ఇంత పెద్ద హడావిడిలో నా బిడ్డ ఎలాగుంది, వెనక్కి వెళ్ళిపోదాం అనుకోలేదు. నేను ఎలాగైనా కానీ నా కుమార్తె దగ్గరికి యేసు ప్రభువారిని నేను తీసుకొని వెళ్ళాలి అనుకుని ఎదురు చూశాడు, వెయిట్ చేశాడు. తర్వాత అడిగాడు, ఏంటయ్యా ఏం కావాలంటే, అయ్యా నా బిడ్డ చావడానికి సిద్ధంగా ఉంది, మరణ పడక మీద ఉంది, నువ్వు ఒక్కసారి రా అని యేసు ప్రభువారిని అడుగుతున్నప్పుడు ఈలో కూడా వచ్చేసాడు. వచ్చి, యజమానుడా, బోధకుడిని నువ్వు ఇబ్బంది పెట్టద్దు, నీ కుమార్తె అవుట్ అన్నాడు. నీ కుమార్తె చనిపోయింది, నీకు అనవసరం, నువ్వు పిలిచినా యేసు ప్రభువారు వచ్చిన అనవసరం, ఎందుకంటే నీ బిడ్డ ఆల్రెడీ చనిపోయింది అన్నప్పుడు యాయీరు మౌనంగా ఉండిపోయాడు. మౌనంగా ఉంటాను ఆశ ఏంటో తెలుసా? యేసు ప్రభువారిని పిలవడానికి వచ్చాడు, కానీ జరిగింది అక్కడ కీడు జరిగినా కానీ యాయీరు తిరిగి వెనక్కి వెళ్ళిపోలేదు. యేసు ప్రభువారికి వెళ్ళి చూస్తున్నాడు, ఎందుకంటే మరణము జీవము నీ చేతిలో ఉన్నాయి ప్రభువారి. యాయీరు వచ్చినటువంటి స్థితిని గమనించి, తన విశ్వాసాన్ని గమనించి యేసు ప్రభువారు ఏమన్నాడు తెలుసా? పదని ఇంటికి వస్తున్నా. హల్లెలూయా. ఇంటికి ఇంకెందుకయ్యా ఇంటికి నువ్వు రావటం, నా బిడ్డ చచ్చిపోయిందంటగా, ఇంకెళ్తున్నాలే, అల్లా రా ప్రభువా అని దగ్గరుండి తీసుకుని వెళ్ళాడు. తన బిడ్డ చనిపోయింది, అందరూ ఏడుస్తున్నారు. పిల్లల గ్రోలు అప్పుడే వాయిద్యాలు వచ్చేసారు, డప్పులు కొడుతున్నారు, పిల్లల గ్రోలు వాయిస్తూ ఉన్నారు, మ్యూజిక్ సిస్టమ్ ఏర్పాటు అయిపోయింది. తన తండ్రి వచ్చేసరికి ఇల్లంతా గందరగోళంగా ఉంది. అప్పటిదాకా ఉన్నటువంటి బిడ్డ నిస్సహాయ స్థితిలో శవంగా ఉంది. ఏం అర్థం కావట్లే. కానీ యాయీరుకున్న నమ్మకం ఏంటంటే నాతో వచ్చిన వాడు సామాన్యుడు కానే కాదు. హల్లెలూయా. వెంటనే యేసు ప్రభువు వచ్చి, ఎందుకు మీరు అంత అల్లరి చేస్తున్నారు, అంత గోల ఎందుకు చేస్తున్నారు, అందరు బయటికి పండి అని, నీ బిడ్డ నీ కుమార్తె నిద్రపోతుంది తప్ప చనిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాయీరు ఆ మాట ఎంత ఆనందపడ్డాడో నేను దగ్గర నుంచి చూడలేదు, కానీ తన బిడ్డను చేయి పట్టుకొని తలు తాకుమి చిన్నదాన్న లెమ్ము అనగా ఆ బిడ్డ ఏం చేసింది? లేచి. హల్లెలూయా. ఈరోజు దేవుని పిలవటానికి కనుక నువ్వు అర్హత కలిగి ఉంటే దేవుడు నీతో ఖచ్చితంగా వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోయేవారిగా మనం ఉండకూడదు. శ్రమలు ఎందుకు వస్తాయి తెలుసా? నిన్ను బలపరచడానికే వస్తాయి. మేలు కొరకే దేవుడు జరిగిస్తాడు, కీడు వెనక నీకు ఆశీర్వాదం కొరకైనా ఉంచుతాడు. అయితే సమ్ టైం పడుతుంది ఖచ్చితంగా. యవన బిడ్డలారా, ప్రాముఖ్యంగా మీకు సెలవిస్తున్నా, నీ కుటుంబంలో శ్రమ, మీ తల్లిదండ్రుల మధ్య ఏదైనా ఇబ్బంది, లేదా ఆర్థిక సమస్య, లేదా ఇంకేదైనా జరిగినప్పుడు మీరు చేసిన మొదటి విషయం అంటే, వాళ్ళు చూసుకుంటారులే, నాకెందుకు, మా అమ్మమ్మ నాన్న చూసుకుంటారులే, వాళ్ళకెందుకు, మాకు సంబంధం చిన్నపిల్లలం కదా, మాకేం సంబంధం అనుకోకూడదు. శ్రమ వచ్చినప్పుడు మీరు దేవుని పిలవాలి, ప్రభువా ప్లీజ్ కమ్. హల్లెలూయా. నువ్వు బయటికి రా ప్రభువా. నువ్వు బయటికి వస్తే నా జీవితాలు ఏం చేయబడతాయి? అనుక్షణాలు అద్భుతాలు చేయబడతాయి. మీరు పిలవాలి యేసు ప్రభువారిని మీ ఇంటికి. మీరు ఇన్వాల్వ్ చేయాలి యేసు ప్రభువారిని. మీరు ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేస్తారో మీ యొక్క తల్లిదండ్రుల మధ్యలోకి, వారి మధ్య ఒక సమాధానం వస్తుంది. ఎప్పుడైతే మీ కుటుంబ శ్రమలు మీరు చూస్తూనే ఉంటారు కాబట్టి మాకు పట్టినట్టు మీరు ఉండకూడదు. మీరు ఎప్పుడైతే మీరు దేవుణ్ణి ఇన్వాల్వ్ చేస్తారో ఆయన వచ్చి జోక్యం చేసుకొని ఆ సమస్యను తీరుస్తాడు. యవన కాలం ముందు బలవంతుడి చేతిలో బాణములు కదా మీరంతా కూడా. మరి బలమైన బాణములు మూల ఉండకూడదు, బలమైన బాణములు టీవీ ముందు కూర్చోకూడదు, బలమైన బాణములు సెల్ఫోన్ పట్టుకొని కూర్చోకూడదు. ఏం చేయాలి తెలుసా? యేసు ప్రభువారిని పరలోకం నుంచి నీ కుటుంబంలోకి దించుకోవాలి. మీరు వివేకము కలిగి, జ్ఞానము కలిగి నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి వెతికితే ఆయనే అంటున్నాడు, నేను మీ యొద్దకు నేను వస్తా. అంతకంటే ముందు మీరు ఆయన సన్నిధికి వచ్చారు కదా, మిమ్మల్ని త్రోసివేసేవాడు కాదు. కాబట్టి ఇది మొదలుకొని మీరు పిలిస్తే దేవుడు వచ్చే విధంగా మీరు చేసుకోవాలి.
హల్లెలూయా. అనేక మంది భక్తులు పిలవగా యేసుప్రభు వారు లోకానికి వచ్చారు. అనేక మంది మొరపెట్టగా క్రీస్తు వారి మొర ఆలకించి వారి కుటుంబాల్లో కార్యాలు జరిగించాడు. ఈరోజు మన కుటుంబాల్లో శోధన శ్రమలు ఉంటున్నాయంటే, ఒకటి, మనము దేవునికి దూరమై ఉండాలి, లేదా రెండు, దేవుడు ఆలస్యంలో ఆశీర్వాదము చేస్తూ ఉండాలి. చేస్తున్నాడు కదా అని మీరు ఏం చేయకూడదు, ఆగిపోకూడదు. మనము పిలిస్తే దేవుడు ఖచ్చితంగా వస్తాడు. అలాగే ఆయన పిలిచినప్పుడు మనం కూడా ఆయన సన్నిధికి వెళ్ళాలి. మీరు వెళ్ళటమే కాదు, మీ తల్లిదండ్రులకు కూడా మీ ప్రార్థన వారిని కూడా మీ దేవుని సన్నిధికి నడిపించాలి. దైవ సేవకుడైనటువంటి రాజశేఖర్ గారు ప్రార్థించగా రాత్రి ప్రార్థించాడు, తర్వాత రోజుకి దేవుడు ఏ విధంగా అయితే సహాయాన్ని పంపించాడో. మనము మొరపెట్టినప్పుడు కూడా దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు. ఆ ఆలస్యంలో నీకు ఆయనకు ఉన్నటువంటి ఆ ప్రేమ బలపడుతుంది, నీ భక్తి బలపడాలి, నీ విశ్వాసం బలపడాలి. ఎందుకు రావు ప్రభువా నా కుటుంబంలోనికి అని చెప్పి నువ్వు పోరాడాలి. యాకోబు పోరాడినట్లుగా నువ్వు పోరాడాలి. దేవదూత అరే బాబు నేను నిన్ను ఆశీర్వదించకూడదంటే, అయినా పర్వాలేదు నువ్వు ఆశీర్వదిస్తే కానీ నిన్ను విడిచిపెట్టనని చెప్పేసి యాకోబు చేసిన ప్రార్థన మీరు కూడా నేర్చుకోవాలి. యవ్వన కాలమంతా దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు శిష్యులను పేరు పెట్టి పిలిచాడు, సౌల్ని పిలిచాడు. వారు ఇప్పుడు కాదే మేము తర్వాత వస్తామని చెప్పలే, వెళ్ళారు. సౌలు పౌలుగా మార్చబడి దేవుని కొరకు ఎంతగానో ప్రయాసపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవునికి మనకి మధ్య ఏదైనా కానీ పాపం అనే గోడలు, దోషం అనే గోడలు ఉన్నట్లయితే ఈరోజు నేర్చుకోవాల్సి, ప్రభువా నేను పిలిస్తే వస్తానని దైవ సేవకులు చెప్పారు, ఖచ్చితంగా వస్తావా అంటే దేవుడు నేను రావడానికి సిద్ధంగానే మీ హృదయం అనే తలుపునంత నిలబడి ఏం చేస్తున్నాడు, ఆయన తట్టుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు తీస్తావా, ఎప్పుడు తీస్తావా, ఎప్పుడు తీస్తావా. గత 4 రోజులుగా నేను ఒక శ్రమను అనుభవిస్తున్నాను. ఈ 4 రోజులు కూడా చాలా శ్రమ అనుభవిస్తాను. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చేశాను తెలుసా, ఈ శ్రమలో నా కాడ కొంచెం ధనమే ఉంది, కొంచెం ధనం ఉంది. నేను ఈ శ్రమలో ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉండగా నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఇలా ఉంటే చేతగాని వాడిగా అయిపోతానని చెప్పి నా దగ్గర ఉన్న కొంత ధనంలో నుంచి ఒక డైరీ కొనుక్కొచ్చుకున్నాను. ఒక డైరీ కొనుక్కొచ్చుకొని ఒక 3 పెన్నులు, ఒక మార్కర్ కొనుక్కొచ్చుకున్నాను. నేను ఆల్రెడీ కొన్ని శ్రమల్లో ఉన్నా, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా. కానీ నాకు అనిపించింది, ఆర్థిక పరిస్థితుల్లో నేను గనక ఉంటే నేను ఇంకా డిప్రెషన్గా అయిపోతానని చెప్పి ఈ 3-4 రోజులు నేను చేసింది ఏంటో తెలుసా, ఈ కొత్త డైరీలో చాలా పాటలు రాసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవా నువ్వు ఖచ్చితంగా నా కుటుంబంలోకి వస్తావు, నా శ్రమంలోకి వచ్చి నువ్వు ఖచ్చితంగా నన్ను ఆదుకుంటావు. అయితే నేనేం చేయకూడదు, కృంగిపోకూడదు, లేకపోతే ఇంకో విధంగా బాధపడకూడదు అని చెప్పి దేవుడికి ఇంకా దగ్గర అవడం కోసం ఒక డైరీ కొనుక్కొచ్చుకొని కొన్ని పాటలు, ప్రియాంక ఒక 2 పాటలు రాసింది, మిగతా పాటలన్నీ కూడా నేను రాసుకుంటా కూర్చున్నాను. అయినా శోధకుడు శోధిస్తూనే ఉన్నాడు. నిన్న ఏం చేశా, ఇంకా ఇంట్లో ఉండకూడదు ప్రభు అని చెప్పి నిన్న నేను దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధానంలో మీ అందరి కుటుంబాల కోసం కాసేపు దేవుడితో పోరాడి ప్రార్థన చేసుకొని, తర్వాత మరలా నేను ఒక వీడియో ఒక అరగంట సేపు సువార్తను ప్రకటించి యూట్యూబ్ ఛానల్ రిలీజ్ చేసి మరలా వచ్చి మరలా మోకరించి మరికొంతసేపు దేవుడిలో ప్రార్థనలో కలిపాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు రాడంటారా, వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చి ఇక్కడే మోకరించి ఇక్కడే దేవుడిని పిలిచా, ప్రభువా తుమ్ బాహరావు, నువ్వు నాతో పాటు రా, నువ్వు బయటికి వచ్చి నాతో పాటు నా ఇంటికి రా, నువ్వు నా జీవితంలోకి వస్తే ఏం జరుగుతుంది తెలుసా, నేను అద్భుతం చూస్తా, రేపు నేను సాక్ష్యం ఇవ్వాలి కదా అనుకున్నప్పుడు దేవుడు నాతో అన్ని విధాలు ధైర్యపరుస్తున్నాడు. ఈరోజు కదా రేపు కదా ఖచ్చితంగా దేవుడు ఏం చేసి నా కొరకు ఒక మేలు దాచి ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల వేళ ప్రియ దేవుని బిడ్డలారా, యవనస్తులారా, దేవుడు మీతో చెప్పేది, ఎవరైనా వివేకము కలిగి జ్ఞానము కలిగి నన్ను వెతికే వారు ఎవరైనా ఉంటే వారి కొరకు దేవుడు ఎలాగైతే ఆలోచన చేస్తున్నాడో ఈరోజు మీ కుటుంబాల్లో రావడానికి కూడా ఆయన అంత గొప్పగా వేసి చూస్తున్నాడు. మరి ఆయన పిలుస్తారో, ఇప్పుడు వద్దులేయ్యా మేము ఓన్లీ నామకార్థులు మాత్రమే, ఏదో వచ్చామో 4 పాటలు పాడామా, సపర్లు కొట్టేసామా, వాక్యం వినేసామా, వెళ్ళిపోయామా అనుకుంటే దేవుడు కూడా సరే అమ్మా నువ్వు పిలిచినప్పుడే నీకు వివేకం లేదు, జ్ఞానం లేదు, నేను కూడా తర్వాత వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. క్రీస్తు మీ కుటుంబాల్లోకి వస్తే నీ కుటుంబం వెలిగించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ హృదయంలోకి వస్తే మీ జీవితాలు 10 మందికి ఆదర్శంగా నిలుస్తాయి. ఈ మధ్యాహ్న కాల వేళ దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు మీ అందరూ కూడా మోకరించి, దేవా వివేకము కలిగి ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించి ప్రభు అని అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం.
దేవుడు ఎదురు చూస్తున్నాడు ఈ రోజున నీ జీవితాన్ని బాగు చేయాలని. దేవుడు ఎదురు చూస్తున్నాడు నిన్ను అందరికంటే గొప్ప చేయాలని. దేవుడు ఎదురు చూస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు ఆకాశం నుంచి. నువ్వు ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఆయన్ని పిలుస్తావా అని. నువ్వు పిలిచినప్పుడు ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబంలోనికి ఆయన ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత నీకుండగా ఇప్పటిదాకా ఆయన్ని నువ్వు పిలవలేదేమో, కానీ ఈరోజు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికైనా నన్ను పిలుస్తావా? నీ కుటుంబంలోనికి, నీ తల్లిదండ్రుల మధ్యలోకి పిలుస్తావా? నువ్వు పిలిస్తే ఖచ్చితంగా నీ కుటుంబంలోనికి వస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అనేక మంది దేవుణ్ణి పిలిచారు, దేవుని ద్వారా వారి సమస్యలకు పరిష్కారాన్ని పొందుకున్నారు. అనేక మంది లోకాన్ని వెతుక్కున్నారు, లోకం నుంచి వచ్చే ప్రతిఫలాన్ని పొందుకొని నరకయాత్ర అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజున శ్రమల్లో, బాధల్లో, ఇరుకు ఇక్కట్లలో దేవుడికి అవకాశం ఇస్తావా, లోకానికి అవకాశం ఇస్తావా, లేదా నీ సొంత ఆలోచనకి అవకాశం ఇస్తావా అనేది నువ్వు నిర్ణయించుకో. దేవుడు ఎదురు చూస్తున్నాడు ఈ రోజున నీ సమాధానం కోసం. శోధకుడు శోధిస్తూనే ఉంటాడు. ఆ శోధనల మధ్య నువ్వు దేవుని వైపు చూడాలి. వాక్యం నీలో ప్రవేశించకుండా, వాక్యం నీలో ఫలించకుండా అపవాది చేసే ప్రతి ఆటంకాన్ని కూడా నువ్వు గుర్తెరిగి, దేవా నా కుటుంబంలోకి రండి ప్రభువా, నా జీవితంలోకి రండి ప్రభువా, నా కుటుంబాన్ని బాగు చేయండి, నా తల్లిదండ్రులను బాగు చేయండి, వారి సమస్యల నుంచి వారికి విడుదల దయచేయండి. నువ్వు నోరు తెరిచి ప్రార్థిస్తే దేవుడు పని చేయడం ప్రార్థన చేస్తాడు. నువ్వు దేవుని సన్నిధానంలో మోకరించగలిగితే ఎవరి ఎదుట నువ్వు మోకరించకుండా దేవుడు చేస్తాడు. దేవునికి మొరపెట్టేవాడిగా నువ్వు ఉంటే వేరే వాడి దగ్గర చేయి చాచకుండా దేవుడు చేస్తాడు. ఈరోజు దేవుని సన్నిధానంలో మొరపెట్టేవాడిగా, మొరపెట్టేదానిగా నువ్వు ఉండాలి. శ్రమలు నిన్ను పరీక్షించడం కొరకు మాత్రమే. శ్రమలు నిన్ను బాధ పెట్టాలని, నిన్ను ఏడిపించాలనో కాదు. ఆ శ్రమలో నువ్వు ఏ విధంగా బలపరచబడతావా అని దేవుడు పరిశీలిస్తూ ఉండగా వివేకము కలిగి దేవుణ్ణి వెతికే వారిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల వేళ ఈ వాక్యం ద్వారా బలపరచబడి నీ కుటుంబంలోనికి దేవుణ్ణి పిలుచుకో, నీ జీవితంలోనికి దేవుణ్ణి పిలుచుకో. దేవుడు నీతో ఉంటే, దేవుడితో నీవుంటే నీకు ఏది కావాలో అడగమని దేవుడు వాగ్దానం చేశాడు. నా యందు మీరును, మీ యందు నా వాక్యము ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడిన దేవుడు సెలవిస్తూ ఉండగా ఈ మధ్యాహ్న కాల వేళ ప్రభువారిని మనము పిలుచుకుందాం, ఆహ్వానించుకుందాం. మన పాడైపోయిన జీవితాలను బాగు చేయమని దేవుని అడుగుతాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన పరమ తండ్రి, నీ పాదములకు స్తోత్రాలైనా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు ప్రభా, నీకు అసాధ్యమంటూ ఏది లేదు స్వామి. ఈ రోజున ప్రభా, ఈ మధ్యాహ్న కాల వేళ నీ బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడారు, ఆశీర్వదించారు. ఈ రోజున ప్రభా, మీరు పిలిస్తే మేము పలికేవారిగా ఉండాలి అయా. మీ మాటకు, మీ వాక్యానికి లోబడి జీవించేవారిగా మేము ఉండాలి. మేము ఆ విధంగా కనుక ఉంటే ప్రభా, మేము ప్రార్థించినప్పుడు, మేము పిలిచినప్పుడు కూడా మా కుటుంబాల్లోనికి, మా జీవితంలోనికి మీరు వస్తారని వాగ్దానం చేశారు. ఈ రోజున ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడినందుకు, నాతో కూడా మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. దయచేసి మేము అనుభవిస్తున్నటువంటి ప్రభువా ఈ వేదనకరమైనటువంటి శ్రమల దినములలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మాలో ఉన్నటువంటి పాపమును తొలగించండి, మాలో ఉన్నటువంటి శాపమును తొలగించి అయ్యా మా కుటుంబాల్లోనికి రండి ప్రభువా, మా జీవితాల్లోనికి రండి ప్రభువా, మాలో ఉన్నటువంటి దోషంలోకి రండి ప్రభువా, మమ్మల్ని సరి చేయడానికి రండి ప్రభువా. ఈ రోజున మీరు మాతో వస్తే మాకు ఏ దిగులు ఉండదు ప్రభువా. దయచేసి నాయన ఈ రోజున వాక్యాన్ని ప్రవీణ ప్రతి బిడ్డతో మీరు మాట్లాడేందుకు స్తోత్రమయ్యా. వారందరి జీవితంలో మీరు ఉండాలి, వారు కూడా మీ సహవాసములో, మీ సన్నిధానములో అయ్యా ఎగు తండ్రి నీ మాట వినేవారిగాను, అయ్యా నీ వాక్యానుసారం నడుచుకునేవారిగా నీ బిడ్డలందరూ ఉండటానికి సహాయం చేయండి. ఇప్పటిదాకా ప్రేమ మేము శోధించబడ్డాం, ఇప్పటిదాకా మేము నాతో నలిగిపోయాం, ఇప్పటిదాకా ఏ దారి కానక తిరుగుతున్నాం మా బ్రతుకులకు. ఈ రోజున మీరున్నారనే గొప్ప ధైర్యాన్ని ఇచ్చారు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. దయచేసి మరొక్కసారి మా పాపమును, మా దోషమును జ్ఞాపకం చేసుకోకుండా మమ్మల్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి అయ్యా నీ వాక్యముతో నింపావు కనుక నీ వాక్యానుసారం నడుచుకునే ధన్యత మాకు ప్రసాదించమని కూడా వేడుకుంటున్నానయ్యా. దయచేసి ఇది మొదలుకొని అయ్యా నిన్ను పిలిచేవారిగా, అయ్యా నిన్ను మా కుటుంబంలోనికి ఇన్వాల్వ్ చేసేవారిగా మేము ఉంటాము తండ్రి. దయచేసి నాయన మమ్మల్ని క్షమించి అయ్యా మమ్మల్ని ఆశీర్వదించమని, దీవించమని, నీ కృపలో బలపరచమని కూడా వేడుకుంటున్నాను.
అలాగే ప్రభు ఈ ప్రాంత నివాసం చేస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. ఆ కుటుంబాల్లో కూడా ప్రభు మీరు నడవండి. ఆ కుటుంబాల్లో కూడా నీ కార్యములు జరిగించండి. ఆ కుటుంబాల్లో కోల్పోయినటువంటి ధన్యత వారికి ప్రసాదించండి. సమస్తమైన మేలుల చేత వారిని దీవించమని, సమస్తమైనటువంటి ప్రభు ఆశీర్వాదాల చేత వారిని ఆశీర్వదించమని, సమస్తమైనటువంటి ప్రభు మేలు వారందరూ కూడా పొందుకున్నట్లు సహాయం చేసి మీరే మహిమ పొందమని నా ప్రభు అయినా మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామం పేరిట అడిగి బ్రతిమలాడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణంగా విజయం, అపవాదికి లయం. యేసు నామం జయము కలుగును గాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అతని సహవాసము, సన్నిధి, ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకి, ప్రాంత ప్రజలకు నిరంతరము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.